వేదాగ్ని పార్ట్ 78. వేద్ ద్రోణాకి పెళ్లి ఆపిందే ఆ కేసు విషయంగా. ఇప్పుడు దాన్ని ఎలాగూ మొదలు పెట్టడం లేదు. ఎందుకు మరి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా, ఒక బాధ్యత తీరుతుంది అని అన్నాడు. కృతిక వంటగదిలో ఉండి ఈ మాట విని మంగమ్మను గిరగిరా తిప్పేస్తుంటే, మంగమ్మ, నీ పెళ్ళేమో గాని నన్ను చంపేసేలా ఉన్నావు అని మొత్తుకుంటుంది. అలా విల్లాలో 2 పెళ్లిళ్ళు అనుకుంటూ అందరూ సంతోషంగా సాయంత్రం గార్డెన్లోకి చేరారు. 2 పెళ్లిళ్ళు సెట్ అయ్యాయి అని అందరూ మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందంలో మగవారు మందు పార్టీ మొదలు పెట్టారు. రాము రుక్కుతో పెళ్లి అని ఆనందంగా లేడు, అలా అని బాధగా లేడు. రుక్కుని చూడటం లేదు, కానీ రుక్కు మాత్రం రాముని తినేసేలా చూస్తుంది. ఇతను మారతాడా, జీవితాంతం ఇలానే ఉంటాడా అని రుక్కు రాముని చూస్తూ బాధపడుతూ ఉంది. ఇక ద్రోణ కృతికలు అయితే ఇక వాళ్ళ ఆనందం చెప్పతరం కాదు. అసలు వాళ్ళు ఉన్న చోట లేనే లేరు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ కూర్చుని ఏ ప్రేమ ముచ్చట్లు చెప్పుకుంటున్నారో. అలా ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటూ వాణి చేతిలో అరవింద్ పాప ఆడుకుంటుంది. వేణు తల్లిదండ్రులు కళావతి పెద్ద వయసు కదా, వీళ్ళతో లేకుండా పడుకుండిపోయారు. వేద్, సంజయ్, అవినాష్ అనుకున్నట్టుగా అరవింద్కి ఫుల్గా తాపారు. అందులో మన వేగ్ని ఇచ్చిన మత్తు టాబ్లెట్లు కూడా వేశారు. అరవింద్ తాగిన మందుకి మత్తు డోస్కి నిలవలేక, నాకు తలనొప్పిగా ఉందిరా, పడుకుంటా అని వెళ్ళిపోయాడు. అంజు ఆడవాళ్ళందరికీ ఫ్రూట్ జ్యూస్ అంటూ చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాసు తానే స్వయంగా ఇస్తూ వస్తుంది. అంజు ట్రేలో ఉన్న గ్లాస్ తీసి పని కట్టుకొని ఇస్తుంటే అందరూ తీసుకుంటున్నారు. అలాగే రాగిని దగ్గరికి వచ్చి వేగ్ని ఇచ్చిన మత్తు టాబ్లెట్ల డోసు ఎంతవరకు వేయాలో అంతవరకు ఒక గ్లాసులో అంజు వేసుకునే వచ్చింది. అది రాగినికి ఇచ్చింది. అందరికీ అలాగే ఇచ్చింది కదా, అందుకే రాగిని కూడా అందరితో పాటు తీసుకుంది. రాగినికి తాగిన దగ్గర నుంచి మత్తుగా కనిపిస్తుంటే రాగిని కళ్ళు మూతలు పడుతున్నాయి అన్నప్పుడు ఆడవాళ్ళు ఒక్కొక్కరు కూడా అక్కడ లేకుండా వెళ్ళారు. వాణి రాగినితో, ఒక్క నిమిషం పాపను పట్టుకోరా, నాకు అర్జెంటు అంటూ పాపని రాగిని ఒళ్ళో పెట్టి గిచ్చి మరీ వెళ్ళింది. ఆ పాప రాగిని చేతిలోకి రాగానే గట్టిగా ఏడుపు మొదలుపెట్టింది. అందరూ దూరంగాను ఒక్కొక్కళ్ళు కనిపించకుండా ఉన్నారు. రాగిని చేతిలో పాప ఏడుస్తుంది. పాలు తాగితే నిద్రపోతుంది అనేసి పాపని ఎత్తుకొని మెల్లిగా అరవింద్ ఇంట్లోకి వెళ్ళింది. పాపను సోఫాలో కష్టంగా పడుకోబెట్టి తల తిరుగుతుంటే మెల్లిగా పాల కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడే పడిపోయింది. వాణి రాగిణిని ఫాలో అయింది. కింద పడగానే గబగబా వెళ్ళి పాపనెత్తుకొని బుజగరిస్తూ పాల సీసా చేతిలోనే ఉంది తాపుతూ వేరే గదిలోకి తీసుకుని పోయింది. వేద్, సంజయ్, అవి, అంజు, వేగ్ని గబగబా లోనికి వచ్చారు. రఘుకి ద్రోణ చెప్పిన దాని ప్రకారం సీతను డైవర్ట్ చేసి రఘు కూడా అక్కడ లేడు, సీత కూడా లేదు. మిగిలిన వారు ఎవరిళ్లలో వాళ్ళు వెళ్ళిపోయారు. అంజు, వేగ్ని ఇద్దరు రాగిని దగ్గరికి వచ్చి రాగిణిని ఇద్దరూ లేపి అరవింద్ బెడ్రూమ్కి తీసుకుని వచ్చారు. అరవింద్ సగం కాళ్ళు కిందనే పెట్టి స్పృహ లేకుండా ఉన్నాడు. రాగిణిని ఆ బెడ్కి ఒక పక్కగా పడుకోబెట్టి అంజు, అమ్మ బాబోయ్, స్పృహలో లేని ఆడవాళ్ళను కూడా మోయలేము అని అన్నది. సంజయ్, నన్ను ఎత్తుకుంటా అని ఇంట్లో రంకెలు వేస్తావు కదా అని అన్నాడు. అంజు సిగ్గుపడుతూ, మిమ్మల్ని ఎత్తుకుంటే అదొక కిక్కుగా ఉంటుంది, మీరేమో పారిపోతారు అని అన్నది. అవినాష్, మీ రొమాన్స్ ఆపండ్రా బాబు, జరిగేదేంటో ఆలోచించండి అన్నాడు. వేగ్ని, ఏముంది, ఒక జంట ఇక్కడుండి ఈ జంటను కలపటమే అన్నది. అంజు, నేనుంటా అన్నది. సంజయ్, అమ్మో నా వల్ల కాదు, రాగిణిని ఆ పరిస్థితిలో నా కళ్ళతో చూడలేను, నేను పోతున్నా అని సంజయ్ వెళ్ళిపోయాడు. అవినాష్, నా పెళ్ళం వీడి బిడ్డ దగ్గర ఉంది, అయినా అన్నని అది అలా చూడలేదు అని అవినాష్ వెళ్ళిపోయాడు. సంజయ్ వెళ్ళిపోయాడు అని అంజు వెళ్ళిపోయింది. ఆ రూమ్లో వేద్, వేగ్ని మిగిలారు. వేద్ వేగ్నిని చూస్తూ,
నా వల్ల కూడా కాదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అన్నాడు. వేగ్ని తప్పుతుందా? మీలాగా నేను ఫీల్ అయితే నేను డాక్టర్ని అవ్వటం కూడా వేస్ట్. నేను అరవింద్ అన్నయ్యని అలా చేయలేను. అన్నయ్య షర్ట్ బటన్స్ ఇప్పేసి షర్ట్ తీసేసి పాయింట్ బటన్స్ కూడా విప్పి మీరు వెళ్ళండి, తర్వాత ఎలా ట్రీట్ చేయాలో అలా చేస్తా అని అన్నది. వేద్ అరవింద్ షర్ట్ బటన్స్ విప్పేసి షర్టు పక్కకు పడేశాడు. పాయింట్కు ఉన్న బెల్ట్ తీసి వేగ్ని కేసి చూస్తూ తప్పదా అని అన్నాడు. వేగ్ని, మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు కూడా పాయింట్ ఓపెన్ చేయకండి. ఏదో సీన్ క్రియేట్ చేయాలి అంటే ఆ మాత్రం కూడా అర్థం కాదా మీకు అని అన్నది. వేద్ దొంగ మొహందాన, పాయింట్తో ఎలా వస్తారే అన్నాడు. వేగ్ని, కదా అందుకే సైలెంట్గా ఓపెన్ చేసి మీరు వెళ్ళండి. వేద్, అయినా వాళ్ళు ఏమి కలుసుకోరు కదా, సీన్ క్రియేట్ చేయటమే కదా, ఇంత హంగామా చెయ్యకపోతే నమ్మరంటారా అన్నారు. వేగ్ని, బాబు వాళ్ళకిద్దరికీ అన్నీ తెలుసు. మంచానికి ఒక పక్క అన్నయ్యని ఒక పక్క రాగిణిని పడుకోబెడితే వాళ్ళ మధ్యలో ఏమి జరిగింది అని నమ్మే అంత పిచ్చి వాళ్ళు కాదు. వేద్, ఏమోనే బాబు, వాళ్ళ మధ్య ఏమి జరగకుండానే వాళ్ళిద్దరికి జరిగింది అని తెలిసే అంత స్క్రిప్ట్ రాసిచ్చావు. ఏం చేస్తాం, తమరు చెప్పింది చెయ్యకపోతే రేపు ఆ సీను పండదు అని నువ్వే అంటావు అంటూ వేద్ అరవింద్ ప్యాంట్ బటన్స్ ఓపెన్ చేస్తూ, నీకే తెలియకుండా అసలు ఏమీ జరగకుండా నీ శీలం బలిరా బాబు అంటూ విప్పేసి ఇక వెళ్ళనా అన్నాడు. అన్నయ్యని కరెక్ట్గా దిండిపైన పడుకోబెట్టి వెళ్ళండి అని అన్నది. వేద్ బెడ్ మీదకి ఎక్కి అరవింద్ని బలంగా లాగి దిండు మీద పడుకోబెట్టి బయటికి వెళ్ళిపోయాడు. వేగ్ని రాణిని చీరపిన్ను తీసేసి రాగిణికి చీరపిన్ను తీసేసి ఇప్పుడు వేగ్ని చెయ్యాలి అనుకున్నది చెయ్యలేకపోతుంది. కానీ ఒక డాక్టర్గా ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి. కాబట్టి వాళ్ళ లైఫ్ బాగుండాలి అంటే వాళ్ళు నిజంగా కలిశారు అనే నమ్మకం ఇద్దరికీ రావాలి అని తప్పక రాగిణి వంటిపై 5-6 చోట్ల పంటిఘాట్లు వేసి పెట్టింది. అలా పెట్టడానికి కారణం, మామూలుగా ఇద్దరికీ అన్నీ తెలుసు, ఇద్దరి మధ్య ఏది జరగలేదని వాళ్ళు అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళు త్వరగా కలవలేరు. రాగిణి వంటిపై పంటిఘాట్లు ఉంటే ఆ నొప్పి మరుసటి రోజు కూడా ఉంటుంది కనుక తప్పక వేగ్ని అలా చేయవలసి వచ్చింది. అది కేవలం ఒక డాక్టర్గా ఆలోచించి మాత్రమే చేసింది. వేగ్ని పెట్టిన పంటిఘాట్ల దగ్గర లిప్టిక్ లైట్గా రాసింది, ఎందుకంటే బలంగా వేగ్ని ఘాట్లు పెట్టలేకపోయింది. అరవింద్ మెడపై వేగ్ని రాగిణి చేతితో గోర్లతో గీరింది. వీపుపై కూడా రాగిణి చేతితో గోటిఘాట్లు పెట్టేసింది. చీరను మోకాళ్ళ వరకు జరిపింది. ఆ కాలు మీద అరవింద్ కాలు వేసింది. అరవింద్ తలని రాగిణి గుండె మీద పెట్టింది. అరవింద్ చెయ్యి రాగిణి నడుంపై వేసి కొన్ని యాంగిల్స్లో రియల్గా ఏదో జరిగింది అనేలా ఫొటోస్ తీసింది. వేగ్ని బాధగా రాగిణిని చూస్తూ బయటికి వచ్చింది. అందరూ వేగ్నిని చూస్తూ సక్సెస్ అని అన్నారు. వేగ్ని భారంగా శ్వాస తీసుకుని, అలా ఒక మనిషిగా చేయలేనేమో కానీ ఒక డాక్టర్గా తప్పలేదు అని బాధపడుతూ అక్కడి నుంచి విల్లాకు వచ్చింది. సీత వేగ్నికి ఎదురొస్తూ, అక్క వదిన ఏది అని అడిగింది. వేగ్ని ఏ తడబాటు లేకుండా, వాని పిల్లలతో కళ్యాణ్ ఆడుకుంటూ నిద్రపోయాడేమో, అందుకే అక్కడే పడుకుంది అనుకుంటా అని అన్నది. సీత, పోనీలే వదిన అలా అయినా ప్రశాంతంగా ఉంటే చాలు అని సీత వెళ్ళి పడుకుంది. వేగ్ని రఘు సెల్లును ఇవ్వు, మీ వదిన నెంబర్ ఏది అని అడిగితే రఘు చూపించాడు. వేగ్ని రఘు సెల్లుకి ఫొటోస్ పంపించి రఘు సెల్లు నుంచి మాలినీదేవికి ఫొటోస్ పెట్టింది. తర్వాత మొత్తం డిలీట్ చేసి రఘుకిచ్చింది. రఘు, మేడం నమ్ముతుందా మా వదిన అని అన్నాడు. మీ వదిన నమ్ముతుంది, రాగిణి నమ్ముతుంది, అరవింద్ అన్నయ్య నమ్ముతాడు. మీ పెళ్లి కోసం చేయకూడని తప్పు చేస్తున్నాము. రేపు సీతకు రాగిణికి ఇలా మనమే చేశాము అంటే భరించలేరు. సీత నీ మీద పెట్టుకున్న నమ్మకం పోతుంది. రాగిణికి కూడా నిన్ను జీవితకాలం ఇలా చేశాడు అని తెలిస్తే తాను కూడా సహించలేదు. అందుకనే ఇది
నీ మీదికి రాకుండా నేను ఒక ఐడియా చెప్తా. ఇది తప్ప ఒప్ప అందరము కలిసి చేశాము కనుక ఆ ఫొటోస్ నువ్వు కావాలని తీసినవి కాకుండా మీ వదినకి ఏం చెప్తావు, ఎలా చెప్తావు, అవి నీ నుంచి వచ్చినవి అనకుండా తన ప్లాన్ ప్రకారమే తనకు చిక్కావి అనేలా మాలిని దేవిని క్రియేట్ చేయమను. నువ్వు సీతతో ఉండాలి అంటే జీవితకాలం రాగిణిని కూడా మీ జీవితంలో ఉంటుంది. రాగిణిని నువ్వు ఫేస్ చేయాలి అంటే ఈ ఒక్కటి మీ వదినకు చెప్పు. ఆమెను ఒప్పించగలిగితే కొంతలో కొంత ప్రశాంతత ఉంటుంది అని బాధగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. రఘు సెల్లుకి మాలిని దేవి ఫోన్ వస్తూనే ఉంది. ఎందుకంటే ఫొటోస్ చూసింది. బీభత్సమైన ఆనందంతో రఘుకి ఫోన్ చేస్తుంది. రఘు చెప్పు వదినా అని అంటే మాలిని దేవి ఆనందంతో నేను అనుకున్న దానికంటే బాగా చేశావు, ఎవరైనా హెల్ప్ చేశారా నీకు అని అడిగింది. రఘు వీళ్ళ ఇంట్లో ఒక ఆడపని మనిషి ఉంది, ఆమెకు కొంత డబ్బు ముట్టజెప్పి ఆమెతో చేయించాను. నేను కూడా అలా అక్కను చేయలేకపోయాను. నేను అసలు ఆ ఫోటోలు కూడా చూడలేదు. నా సెల్లు ఆ పని మనిషికి ఇచ్చి ఆమెతోనే ఇలా చేపించి నీకు పంపాక ఆమె అన్ని డిలీట్ చేసి నా చేతికి ఇచ్చింది. నేను చూడలేను అని ముందుగానే చెప్పాను అని రఘు బాధగా అంటుంటే మాలిని దేవి శబాష్, ఎవరో కానీ వాళ్ళిద్దరూ రేపు జీవితంలో కలిసి ఉంటారో లేదో తెలియదు కానీ సీన్ మాత్రం సూపర్గా పండించింది. నా పేరు చెప్పి ఇంకాస్త డబ్బు ఇవ్వు అన్నది. రఘు వదిన అంత ఘోరంగా ఉన్నాయా ఫొటోస్ అని అన్నాడు. మాలిని దేవి 100 మార్కుల ప్రశ్నకి 1000 మార్కులు వేయొచ్చు అన్నది. రఘుకి చాలా బాధగా అనిపించింది. వేగ్ని 4 జీవితాల కోసం ఆ స్క్రిప్ట్ని అంతలా పండించింది, అందుకే తనంత బాధపడుతుంది అని రఘుకి బాగా అర్థమైంది. రఘు మాలినితో వదిన నేను సీతను చేసుకొని మా కొత్త జీవితం మొదలు పెట్టేటప్పుడు రాగిణి అక్కకి నేను అలా చేశాను అని తెలిస్తే సీత జన్మలో నన్ను క్షమించదు. నా నుంచి కానీ సీత నుంచి కానీ రాగిణి అక్క నుంచి కానీ ఏ రోజు నీ మాటకి ఎదురు చెప్పను. నాకొక్క సహాయం చేస్తావా వదిన అని అన్నాడు. మాలిని మీరంతా నాకు అడ్డు తప్పుకుంటారు అంటే చెప్పు ఏం చెయ్యాలో. నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చావు, నువ్వేమడిగినా చేస్తా అని అంటే రఘు వదిన ఆ ఫోటోలు నేను తీసి పెట్టాను అనేది కాకుండా మీరే ఏదైనా ఆలోచించి రాగిణి అక్కని మీరు ప్రతిక్షణం చూస్తున్నారు అనే విధంగా రాగిణి అక్క కూడా అంటే మాలిని దేవి బ్రతకనీయదు అనే ఆలోచనకి కూడా వస్తే నీకే మేలు జరుగుతుంది కదా. అక్కడ జరిగింది తను కూడా నిజమే అని అనుకుంటుంది అన్నాడు. మాలిని దేవి శబాష్ రఘు, ఇది నీ ఐడియానా లేకపోతే ఎవరైనా నీకు చెప్పారా అని కూడా అన్నది. రఘు నేను ఇలా చేస్తున్నానని తెలిస్తే ఈ విల్లా దాటి అడుగు కూడా బయట పెట్టను. సీతతో జీవితం కాదు అసలు నాకు జీవితమే ఉండదు అన్నాడు. మాలిని దేవి అవునులే, రాగిణిని బ్యాట్ చేస్తాను అంటే నిన్ను నన్ను ఆ వేదుగాడు ఎంతకైనా తెగించి ఏమైనా చేయగలడు. అక్కడ ఎవడికి తెలియదని నమ్ముతున్నానులే. సరే నువ్వు చెప్పినట్టు ఏదో ఒకటి నేను ఆలోచిస్తా అని ఫోన్ పెట్టేసింది. మాలిని దేవి తను అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరింది అని ఆనందపడుతూ రఘు మీదికి లేకుండగా ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తే అశోక్ రాగిణి పుట్టిన రోజుకు చైన్ గిఫ్ట్గా ఇచ్చింది గుర్తొచ్చింది. దాంతోనే ఏదో ఒక నాటకం ఆడాలి అని ఆలోచించింది. వేగ్ని బాధపడుతుంది అని రూమ్లోకి వెళ్ళి నువ్వే స్క్రిప్ట్ రాసిచ్చావు, నువ్వే అంతలా బాధపడితే ఎలానే అన్నాడు వేద్. వేగ్ని ఇద్దరి జీవితాలు బాగుంటాయి అని చెయ్యాలి అనిపించింది కానీ పాపం ఇద్దరికీ ఏమీ తెలియకుండానే బలవంతంగా కలుపుతున్నామేమో అని బాధగా ఉన్నది. వేద్ అరవింద్ మనసు నీకు తెలుసు కదా, రాగిణి తన వల్ల బాధపడుతుంది అంటే వాడి జీవితాన్ని మర్చిపోయి రాగిణిని ఓదార్చటానికే ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో వాళ్ళు దగ్గరైపోతారు అని వేగ్నిని తన గుండెలో పొదుకొని మనం చేసింది తప్పు ఒప్పు, 4 జీవితాలు బాగుంటాయని మాత్రమే చేశాము, నువ్వు ఇలా బాధపడితే మనం తప్పు చేసిన వాళ్ళము అనిపిస్తుంది అని వేద్ బాధపడుతుంటే వేగ్ని ఈరోజు కూడా వర్షం వస్తే బాగుండు కదా అని అన్నది. వేద్ నవ్వుతూ
మీ అన్న సీను పండటానికి వస్తుందిలే అంటూ రేపు ఉదయం జరగబోయే రణరంగంలో మాలినీదేవి మాటలు ఎలా ఉంటాయో, రాగిని ఎంత బాధపడుతుందో అని ఇద్దరు బాధపడుతూ పడుకున్నారు. అరవింద్ సెల్లు ఆగకుండా మోగుతుంది. అరవింద్ మత్తుగా అతను ఏ పొజిషన్లో ఉన్నాడో చూసుకోకుండానే సెల్లుని మెల్లిగా తీసి సెల్లు ఓపెన్ చేస్తుంటే వాట్సాప్లో ఫోటోల మీద ఫోటోలు వస్తూనే ఉన్నాయి. అరవింద్ ఓపెన్ చేసి చూడగానే అసలు ఎవరివి ఫోటోలు అని తను ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కాక అలానే లేచి కూర్చుని ఫోటోలను చూస్తున్నాడు. ఇవన్నీ నావి, రాగినితో నేనెందుకు ఉంటాను అని కళ్ళు ఇంకా గట్టిగా నలుపుకొని చూస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా చూసినా రాగిని, అరవింద్ ఆ ఫోటోలో ఏదో తప్పు జరిగిపోయింది వాళ్ళ మధ్యలో అనేలా. ఏదో పిచ్చిగా తన బెడ్ చూసుకోగానే రాగిని ఉన్న పొజిషన్ చూసి అరవింద్ ఉలిక్కిపడి బెడ్ మించి లేచి నిలబడ్డాడు. అంటే ఈ ఫోటోలు అన్నీ అని సెల్లు ఒక్కసారిగా బెడ్ మీద పడేస్తే సెల్లు వెళ్లి రాగినికి తగిలి రాగిని కూడా మేలుకుంది. రాగిని లేస్తూ భారంగా కూర్చుంది. తను ఉన్న పొజిషన్ చూసుకొని ఆమె కూడా గబుక్కున లేచి పవిట సర్దుకొని ఎదురుగా చూడగానే అరవింద్ రాగిని మీరేంటి నా రూమ్లో అని అరిచింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.